హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మ్యాంగో ఎల్లో శారీ అండి, స్పేస్ సిల్క్ శారీ, మ్యాంగో ఎల్లో శారీ మీద ఆల్రెడీ డిజైన్ గీసేసి అది పెట్టుకుని ఇట్లా ఇట్లా ఇది ఇలా ఈ మాదిరిగా డిజైన్ గీసుకున్నానండి. ట్రేస్ పేపర్ పెట్టుకొని గీసేసుకున్నా. తర్వాత దీనికి కలర్స్ ఇదిగోండి, ఇండియన్ రెడ్, ఎల్లో, వైట్ అండ్ గ్రీన్ అండి. బ్రష్లు వచ్చి 2వ నెంబర్ను 0 నెంబర్ బ్రష్లు తీసుకున్నానండి. అవి ఒక 2 ఈ ఒక 2 తీసుకున్నాం. అవి ఒక 2 ఈ 2 పెట్టుకున్నాం. ఫ్యాట్ బిగిచ్చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఫ్యాట్ బిగించి ఇట్లా ఫ్రేమ్ కూడా బిగించి పెట్టేసుకున్నాం ముందరే. స్టార్ట్ చేద్దామండి. వైట్ పెయింట్ తీసుకొని లైట్గా, బ్రష్ ఎక్కువ తడుపు అవసరం లేదు, లైట్గా వాటర్లో ముంచి ఇలా డిప్ చేసేసి స్టార్ట్ చేస్తున్నానండి. ఈ ఫ్లవర్స్ నేమ్ తెలీదు, మామూలుగా వేసేస్తున్నా. ముందు ఫస్ట్ కోటింగ్ ఇలా వేసేస్తానండి. ఫస్ట్ ఇది కొంచెం వాటర్ కలుపుకోండి. వైట్ కలర్లో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇట్లా మధ్యలో కొంచెం గాడి వదిలిపెట్టేసేయండి. కొంచెం ఖాళీ ఉంటుంది పెటల్కి మధ్యలో. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ పెటల్కి వెళ్ళిపోదాం. మ్యాంగో ఇల్లు మీద వైట్ చాలా అందంగా ఉందండి. బాగోదేమో లైట్ కలర్ అనుకున్నా, కానీ చాలా బాగుంది. నేను చూసానండి బయట ఇట్లా వేయడం, అందుకని ఇస్తున్నా. అడుగున ఒక పేపర్ పెట్టుకోండి, కలర్ కిందకి బ్లాట్ అవ్వకుండా. ఇట్లా ఏ పెట్టెలకు ఆ పెట్టెలే వేసేసుకోవాలి. కొంచెం స్లోగా వేసుకోండి. ఇట్లా మళ్ళీ తిప్పేస్తాను. వైట్లో కొంచెం వాటర్ కలుపుకుంటే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. దీనికి డబల్ వేయాలండి మళ్ళా. నెక్స్ట్ కొంచెం ఉంది కూడా. లాస్ట్లో కవర్ చేసేసుకోండి ఎక్కడన్నా పడపోతే.
ఇట్లా స్లోగా వేసుకోవాలండి, గొక్కన వేసుకుంటే అవ్వదు. కొన్ని ఫ్లవర్స్ ఏమో డిజైన్ వేస్తున్నానండి, కొన్నిటికేమో వితౌట్ డిజైన్ వేస్తున్నాను అండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. ఈ ఫ్లవర్ సగం ఫ్లవరేనండి, అంటే ఒకవైపు వంగి ఉంటుంది అనమాట, సగం వెనక్కు ఉంటుంది. పూర్తయినా చూద్దరు కానీ ఇది పళ్ళు పట్టు ఫస్ట్ ఇటు నుంచి అంటే కొన్ని అటు వేసానండి, లాస్ట్లో చూపిస్తానండి మీకు. లాస్ట్ది కదనుకుంటే కొంచెం ఉంది. లాస్ట్దేనండి ఇది, లాస్ట్ పెటలు. అట్లా ఎక్కడన్నా పడకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం వేసుకోవాలండి. ఇది ఈలోపు మనం వేరే కలర్ పెడతాను. జీరో నెంబర్ బ్రష్ తీసుకొని రెడ్ తీసుకున్నానండి. ఇండియన్ రెడ్ అని చెప్పాను కదా, ఇది రెడ్ తీసుకున్నాను. ఇట్లా పిప్పొడి లాగానండి, పైన ఫ్లవర్కి పిప్పొడి ఉంటుంది కదా, అట్లా ఇట్లా ఇచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకో బ్రష్ తీసుకొని ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఇట్లా ఎల్లో ఇచ్చేసేయండి, మళ్ళీ లాస్ట్లో ఇద్దానండి కనపడపోతే. ఇప్పుడు గ్రీన్ తీసుకుంటున్నానండి, స్టెమ్ లాగా. సన్నగా వదిలిపెట్టేటువంటి అండి, ఇట్లా సన్నటి స్టెమ్ అండి. దీనికి లీవ్స్ అవి ఏమి వేయట్లేదు, మేము ఇష్టం లేదు, ఇట్లానే కావాలని వేసుకుంటున్నాం. ఇట్లా ఇచ్చేసామండి. ఇది అయిపోయింది.
ఈ ఫ్లవర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను వీటన్నిటికి కూడా ఇచ్చేస్తాను. మొత్తం ఈ శారీ అంతా వేసేసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఎల్లో కలర్ శారీ ఫినిష్ అయిపోయిందండి. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు పార్ట్ అండి. చూపిస్తా. ఇట్లా ఇట్లా వేసానండి పళ్ళుకి. మిగతాదంతా మామూలుగా ఇదంతా ఇక ఇది మిగతా పట్టు కింద నుంచి ఇట్లా డౌన్ ఇట్లా వేసుకొచ్చేసానండి మొత్తం. చూడండి ఎలా వచ్చాను ఇట్లా. బ్లౌజ్కి మాత్రం ప్లెయిన్గా వదిలేసామండి. అంటే ఇది పెద్ద పంచులు బాగోవనేసి బ్లౌజ్ ప్లెయిన్ వదిలేసి శారీ అంతా ఇలా వేసాం. ఇట్లా తినండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.